Hello everyone, welcome back to our channel Chandni Connects. అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి? లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేసి మీరు అనుకున్నది మీ లైఫ్‌లోకి అట్రాక్ట్ చేసుకోవచ్చా? నా లైఫ్‌లో పర్సనల్లీ లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేసి బీటెక్‌లో గోల్డ్ మెడల్ జాబ్ అంటే నేను అనుకున్న కంపెనీలో దట్ టు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్‌నైతే నేను అట్రాక్ట్ చేసుకోగలిగాను. దెన్ కొలీగ్స్, అలానే హౌస్, ఇవన్నీ కూడా నాకు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటో తెలిసిన తరువాత నా లైఫ్‌లోకైతే నేను అట్రాక్ట్ చేసుకోగలిగాను. సో, ఇవన్నీ కూడా విత్ ప్రూఫ్స్‌తో మీకు రాబోయే వీడియోస్‌లో అయితే చూపించబోతున్నాను. అండ్ ఈ వీడియోలో వచ్చేసరికి అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి? అది ఎలా వర్క్ చేస్తది? అండ్ సైంటిఫికల్ ఎక్స్‌ప్లనేషన్ బిహైండ్ ది లా ఆఫ్ అట్రాక్షన్ కూడా ఈరోజు చూడబోతున్నాం. ఐయామ్ సో హ్యాపీ టు అనౌన్స్ దట్ మనమైతే ఆల్రెడీ మేనిఫెస్ట్ విత్ చాందిని వర్క్‌షాప్ అయితే స్టార్ట్ చేసేసాం. అంటే లైవ్ క్లాసెస్ అయితే ఆల్రెడీ స్టార్ట్ చేశాను. అండ్ 1 బ్యాచ్ ఆఫ్ పీపుల్ అయితే కంప్లీట్ అయిపోయారు. 2 డేస్ వర్క్‌షాప్ అయితే ఉంటది. నాకైతే వర్క్‌షాప్ నుంచి చాలా మంచి ఫీడ్‌బ్యాక్ వచ్చింది. అందరూ చాలా మంచిగా అప్రిషియేట్ చేశారు. అండ్ నాకు చాలా బ్లెస్సింగ్స్ కూడా ఇచ్చారు. ఐయామ్ సో హ్యాపీ ఫర్ దట్. అలానే గ్రేట్ థింగ్ ఏంటి అంటే నేను ఏదైతే వర్క్‌షాప్‌లో నా పర్సనల్ టైమ్ టేబుల్ అండ్ 45 డేస్ ఛాలెంజ్ నేను ఎలా తీసుకున్నాను, నా లైఫ్‌ని ఎలా ట్రాన్స్‌ఫార్మ్ చేసుకున్నానన్న డీటెయిల్స్ అన్నీ కూడా నేను వర్క్‌షాప్‌లో చూపించాను. నా వర్క్‌షాప్ అటెండ్ అయిన వాళ్ళలో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అవి స్టార్ట్ చేశారు. నాకైతే పర్సనల్లీ ఫోటోస్ షేర్ చేసి మేము కూడా 45 డేస్ ఛాలెంజ్ తీసుకున్నాము, మేము కూడా టైమ్ టేబుల్ ప్రిపేర్ చేసుకున్నాము అని షేర్ చేశారు. ఐఎమ్ సో హ్యాపీ. నా వల్ల కొంతమంది లైఫ్‌లో అయినా ట్రాన్స్‌ఫర్మేషన్స్ చూడబోతున్నారు అని చెప్పి. సో మీరు కూడా మేనిఫెస్ట్ విత్ చాందిని వర్క్‌షాప్ అంటే లైవ్ క్లాస్‌లో జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఇన్‌స్టాగ్రామ్‌కి అయితే మెసేజ్ చేయండి. నేనైతే మీకు రెస్పాండ్ అవుతాను. వర్క్‌షాప్‌లో ఎలా జాయిన్ అవ్వాలి డీటెయిల్స్ అన్నీ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే డిస్కస్ చేసుకుందాం. ఓకే. అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి? మీ ఆలోచనలతో మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో మీ థాట్స్‌ని రియాలిటీలోకి తెచ్చుకోవడానికి యూజ్ అయ్యే పవర్‌ఫుల్ టెక్నికే లా ఆఫ్ అట్రాక్షన్. మీ ఆలోచనలు అంటే ఏంటి? మీరు పాజిటివ్‌గా ఆలోచిస్తే పాజిటివిటీని అట్రాక్ట్ చేసుకుంటారు. నెగెటివ్‌గా ఉంటే మీ థాట్స్ నెగెటివిటీని మీ లైఫ్‌లోకి అట్రాక్ట్ చేసుకుంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మార్నింగ్ లేచిన వెంటనే ఫుల్ ఎనర్జిటిక్‌తో ఈరోజు నాకంతా చాలా బాగా జరుగుతది అని చాలా పాజిటివిటీగా మీరు లేచారు అనుకోండి. మీరు అబ్జర్వ్ చేయండి. ఆ రోజంతా కూడా మీకు చాలా పాజిటివ్‌గా ఉంటది. అంటే మేబీ సమ్ పీపుల్ దగ్గర నుంచి అప్రిషియేషన్స్ రావచ్చు. మీరు అనుకున్న వర్క్ ఫాస్ట్‌గా కంప్లీట్ చేసేయొచ్చు. అండ్ డే అంతా కూడా మంచి జాలీగా, హ్యాపీగా జరుగుతది. ఎందుకు? మీరు మార్నింగ్ లేచిన వెంటనే చాలా పాజిటివ్‌గా ఫీల్ అయ్యారు కాబట్టి. రోజు మీరు ఫర్ ఎగ్జాంపుల్ 6కి లేవాలి అనుకున్నారు. కానీ 7కి లేచారు అనుకోండి. మార్నింగే ఇలా స్టార్ట్ అయింది నా డే. 6కి లేవాలి అనుకున్నాను, 7కి లేచాను. ఈ రోజంతా కూడా నాకు బ్యాడ్‌గానే జరుగుతది. నెగటివిటీతో మీరు నిద్ర లేచారు అనుకోండి, లిటరల్లీ డే అంతా కూడా అలాగే జరుగుతది. ట్రాఫిక్‌లో స్టక్ అయిపోవడం, లేదా లంచ్ బాక్స్ మర్చిపోవడం, అలా చిన్న సిల్లీ థింగ్స్ కూడా అన్నీ కూడా మీకు నెగెటివ్‌గానే జరుగుతాయి. అంటే అక్కడ మీకు నెగెటివ్‌గా జరగడం ఏంటి? పాజిటివ్‌గా జరగడం ఏంటి? అదంతా కూడా మీ మైండ్ సెట్. ఈరోజు పాజిటివ్‌గా జరుగుతది అని అనుకుంటే, డేలో నెగెటివ్‌గా చిన్నవి జరిగినా సరే మీరది పాజిటివ్‌గానే తీసుకుంటారు. అదే నెగెటివ్‌గా ఈరోజు బాగా జరగదు అని అనుకుంటే, చిన్న విషయాలను కూడా నేను అనుకున్నాను కదా! అందుకే ఈ రోజంతా నాకు నెగెటివ్‌గా జరుగుతుంది అని అనుకుంటారు. దిస్ ఈస్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ మైండ్ సెట్. లా ఆఫ్ అట్రాక్షన్ కూడా అలాగే వర్క్ చేస్తది. లా ఆఫ్ అట్రాక్షన్‌లో లైక్ అట్రాక్ట్స్ లైక్. అంటే పాజిటివిటీ అట్రాక్ట్స్ పాజిటివిటీ, నెగెటివిటీ అట్రాక్ట్స్ నెగెటివిటీ. మీరు ఎప్పుడైతే పాజిటివ్‌గా థింక్ చేయడం స్టార్ట్ చేస్తారో, లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మీరు అప్లై చేయగలరు లైఫ్‌లో. ఆల్సో మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? ఎందుకు సక్సెస్‌ఫుల్ పీపుల్‌కే మళ్ళీ సక్సెస్ వస్తూ ఉంటది? డబ్బున్న వాళ్ళకే ఎందుకు దేవుడు ఎప్పుడూ ఇంకా డబ్బులిస్తూ ఉంటారు? అలాగే నార్మల్ పీపుల్ లేకపోతే డబ్బు లేని వాళ్ళకే ఎందుకు ఎప్పుడు మనీ రాదు? ఎందుకు వాళ్ళు అలా మిడిల్ క్లాస్ ఆర్ బిలో మిడిల్ క్లాస్‌గానే ఉండిపోతారు అని ఎప్పుడైనా థింక్ చేశారా? సక్సెస్‌ఫుల్ పీపుల్‌కి ఏ లక్ కాదు అండ్ గాడ్స్ ఫేవర్ అయితే కానే కాదు. దిస్ ఈస్ ఆల్ డిపెండ్స్ ఆన్ దేర్ మైండ్ సెట్.
సక్సెస్ఫుల్ పీపుల్ ఎప్పుడు కూడా ప్రతి ఛాలెంజ్ని ఆపర్చునిటీగా తీసుకుంటారు. వాళ్ళు దేనికి కూడా భయపడరు. సక్సెస్ఫుల్ పీపుల్ ఏం చేయాలి అనుకున్నారో దాని మీదే ఫోకస్డ్గా ఉంటారు అండ్ ఫియర్ లేకుండా ప్రతి ఛాన్స్ని కూడా ఆపర్చునిటీగా తీసుకుంటారు. అదే నార్మల్ పీపుల్ వాళ్ళకి ఏ ఛాన్స్ వచ్చినా సరే ఫస్ట్ వాళ్ళు చేసేది భయపడడంతో వాళ్ళు చేసేది కరెక్టా కాదా అన్న ఫియర్ అండ్ యాంగ్జైటీ ఇష్యూస్ వల్ల ఫస్ట్ స్టెప్ కూడా వాళ్ళు స్టార్ట్ చేయరు. సో దట్స్ ది రీజన్. ఇక్కడ మెయిన్గా మనం తెలుసుకోవాల్సింది మైండ్ సెట్. నార్మల్ పీపుల్ మైండ్ సెట్ని సక్సెస్ఫుల్ పీపుల్ మైండ్ సెట్తో కంపేర్ చేస్తే వాళ్ళు ఛాలెంజెస్ని యాక్సెప్ట్ చేస్తారు. మన థాట్స్, ఎమోషన్స్ అండ్ ఎనర్జీకి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. అది ఏ ఎమోషన్స్ అయినా సరే, బ్యాడ్ ఎమోషన్స్ లేదా గుడ్ ఎమోషన్స్, అవి ఏ థాట్స్ అయినా సరే, పాజిటివ్ థాట్స్ ఆర్ నెగిటివ్ థాట్స్, ప్రతి థాట్స్కి ఒక ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది. మనం ఏ కైండ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీని యూనివర్స్కి పంపిస్తామో అదే కైండ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీలో ఇన్ రిటర్న్ యూనివర్స్ కూడా మనకి ఇస్తుంది. అదే కైండ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అయ్యే పీపుల్ అయినా, ఆపర్చునిటీస్, సిచ్యువేషన్స్ అన్నీ కూడా యూనివర్స్ మనకి పంపిస్తుంది. మీరు అస్తమాను ఐఎమ్ నాట్ గుడ్ ఎనఫ్, ఏది నాకు వర్క్ అవ్వదు, ఐ విల్ నాట్ ఫైండ్ ఎనీ లవ్, ఐ ఆల్వేస్ లైక్ దిస్, నాకు ఎప్పుడూ సక్సెస్ రాదు అనుకుంటూ ఉంటారు చూడండి. అనుకున్న వాళ్ళు అన్ఇంటెన్షనల్గా వాళ్ళ లైఫ్లోకి అలాంటి పీపుల్, ఆపర్చునిటీస్ని అట్రాక్ట్ చేసుకుంటున్నారు. ది అదర్ హ్యాండ్ సక్సెస్ఫుల్ పీపుల్ ఎప్పుడు కూడా ఐఎమ్ వర్తీ ఆఫ్ గెట్టింగ్ సక్సెస్, ఎవ్రీథింగ్ వర్క్స్ ఫర్ మీ, నేను అనుకున్నది ప్రతి ఒక్కటి సాధించగలను, నా మైండ్ సెట్ ఉన్న పీపుల్ ఎప్పుడు కూడా సక్సెస్ని అట్రాక్ట్ చేస్తారు. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి? లైక్ అట్రాక్ట్స్ లైక్, పాజిటివిటీ అట్రాక్ట్స్ పాజిటివిటీ, నెగిటివిటీ అట్రాక్ట్స్ నెగిటివిటీ. దిస్ ఈస్ కాల్డ్ లా ఆఫ్ అట్రాక్షన్. లా ఆఫ్ అట్రాక్షన్ని సైంటిఫికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన బ్రెయిన్లో రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్, RAS అన్న ఒక సిస్టమ్ ఉంటుంది. RAS సిస్టమ్ అనేది మీరు కాన్స్టెంట్లీ దేనికోసం ఎక్కువ ఆలోచిస్తారో మీ లైఫ్లో అదే ఫిల్టర్ చేసి మీ ముందుకైతే తీసుకొస్తుంది. ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ చెప్తాం. యాక్చువల్లీ మేనిఫెస్టేషన్ ఆర్ లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అయ్యే వాళ్ళకి మోస్ట్లీ ఎగ్జాంపుల్ తెలిసే ఉంటుంది. లెట్స్ సే మీరు ఒక కార్ కొనుక్కుందాము అనుకుంటున్నారు. ఓకే, అది కూడా ఒక స్పెసిఫిక్ బ్రాండ్లో, దట్టు ఒక రెడ్ కార్ ఆర్ బ్లూ కార్ కొనుక్కుందాము అనుకుంటున్నారు. సో కొనుక్కుందాము అన్నప్పుడు ఏం చేస్తారు? లైక్ ఒకసారి కంప్లీట్గా ఆ కార్ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేస్తారు. నెక్స్ట్ డే నుంచి సిమిలర్ కార్ మీ పక్క నుంచి వెళ్ళడం, లేదా ఏదైనా బ్యానర్లో చూడటం, లేదా మీ క్లోజ్ ఫ్రెండ్, మీకు తెలిసిన వాళ్ళు అదే కార్ కొనుక్కోవడం, ఇలాంటివన్నీ మీ లైఫ్లో జరుగుతూ ఉంటాయి. నేను ఫర్ ఎగ్జాంపుల్ కార్ చెప్పాను. మీరు ఏదైనా సరే, ఒక హౌస్ తీసుకుందాము అనుకున్నా, కార్ తీసుకుందాము, బైక్ తీసుకుందాము, ఏమైనా సరే మీరు వన్స్ అనుకొని ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీరు వాటి కోసం ఆలోచించడం మొదలు పెట్టాక మీ ముందుకన్నీ కూడా అలాంటి థింగ్సే వస్తూ ఉంటాయి. అది గాడ్ పంపించారు, లేదా అప్పటికప్పుడు మీరు ఆలోచించడం వల్ల రోడ్ మీదకి కార్స్ అన్ని రిలీజ్ అయిపోయి వచ్చేస్తున్నాయి అనుకుంటున్నారా? నో, దట్ ఈస్ బికాస్ ఆఫ్ RAS, రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్. సో ఈ రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ అనేది మీరు ఎక్కువగా కాన్స్టెంట్లీ దేని మీద ఫోకస్ చేస్తారో అవే మీ కంటికి కనిపిస్తూ ఉంటాయి. అసలు లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా చేయాలో చూద్దాం. లా ఆఫ్ అట్రాక్షన్ చేయాలి అంటే ఒక 3 స్టెప్ ప్రాసెస్ అయితే ఉంది. 3 స్టెప్ ప్రాసెస్లో ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి ఆస్క్, నెక్స్ట్ బిలీవ్, దెన్ రిసీవ్. ఆస్క్ అంటే మీకు ఏం కావాలో మీరు క్లియర్గా ఉండాలి. మీ లైఫ్లోకి మీరు ఏది అట్రాక్ట్ చేసుకుందామో అనుకుంటున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని మీద క్లారిటీగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ ఐ డోంట్ వాంట్ టు బి డెట్ ఇన్ ఎనీ మోర్ అంటే, నేను మళ్ళీ అప్పు చేయాలి అనుకోవట్లేదు అని అనకుండా, నాకు ఫినాన్షియల్ ఫ్రీడమ్ కావాలి, నాకు ఇంకా ఎక్కువ మనీని నేను అట్రాక్ట్ చేసుకోగలుగుతున్నాను అన్న మైండ్ సెట్తో ఉండండి. అంటే మీరు ఎక్కువ మనీని అట్రాక్ట్ చేసుకున్నారంటే ఆటోమేటిక్గా డెట్స్ అనేవి, అప్పులు అనేవి తీరిపోతాయి కదా. సో మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉండాలి అంటే, మీకు ఏది కావాలో దాని మీద క్లారిటీ ఉండాలి, కానీ అంటే మీ కష్టాల నుంచి పారిపోవాలి అని అయితే ఉండకూడదు. ఇక్కడ ఏంటి, అప్పుల్లోంచి నేను దూరం అయిపోవాలి, అప్పులు వద్దు, నేను అప్పుల్లోకి దిగను అని అనుకోకుండా, మీరు అప్పులోకి దిగకూడదు, మీరు అప్పులు చేయకూడదు అంటే మీకు ఏం కావాలి? మనీ కావాలి. సో ఐ అట్రాక్ట్ మనీ, ఐ మీ మనీ మ్యాగ్నెట్.
థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్, బికాస్ ఆఫ్ యూ ఐ గాట్ ఫినాన్షియల్ ఫ్రీడమ్. నాకు ఫినాన్షియల్ ఫ్రీడమ్ వచ్చింది, నేను మనీని ఈజీగా అట్రాక్ట్ చేసుకుంటాను, నా ఎఫర్ట్స్తో మనీ నా దగ్గరికి ఈజీగా వస్తుంది, ఇలా అనుకోండి. కానీ యూనివర్స్, ఐ డోంట్ వాంట్ డెట్, డోంట్ వాంట్ టేక్ డెట్, నేను అప్పులోకి దిగాలి అనుకోవట్లేదు, నాకు అప్పులొద్దు, ఇలా మాట్లాడొద్దు. ఓకే, ఆస్క్లో క్లారిటీగా ఉన్నారు కదా, దెన్ బిలీవ్. అంటే యూనివర్స్ మీద బిలీవ్ చేయండి, యూనివర్స్ మీద నమ్మకం పెట్టుకోండి, మీకు ఎప్పుడు ఏది రావాలో అప్పుడే వస్తుంది అని నమ్మండి. అంతేకాని డెస్పరేట్గా నాకు ఎప్పుడు వస్తుంది, నాకు ఇంకా రాలేదేంటి, నేను ఇన్ని మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ చేస్తున్నాను కదా, నేను ఏమైనా మిస్టేక్స్ చేస్తున్నానా, ఈ డెస్పరేషన్ వద్దు. జస్ట్ బిలీవ్ అండ్ రిసీవ్. ఎప్పుడు మీకు రావాలో యూనివర్స్ అప్పుడే మీకు ఇస్తుంది. ఎలా బిలీవ్ చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అప్పులోంచి బయటికి రావాలి అనుకున్నప్పుడు, నేను నిజంగా నా అప్పునంతా తీర్చగలనా, ఇంత అప్పుడు నేను ఎలా తీరుస్తాను, నా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి అని ఆలోచించే కంటే, ఐఎమ్ ఓపెన్ ఫర్ న్యూ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, ఏ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వచ్చినా సరే నేను చేస్తాను, సో అలా చేయడం వల్ల నా అప్పులు త్వరగా తీరుతాయి, ఐఎమ్ ఓపెన్ ఫర్ ఎవ్రీథింగ్, ఈ మైండ్ సెట్తో అనేది ఉండాలి. దెన్ రిసీవ్లో ఎలా ఉండాలి అంటే, మీ ఎనర్జీ అండ్ యాక్షన్స్ అనేవి యూనివర్స్ ఫ్రీక్వెన్సీతో మ్యాచ్ అయ్యేలాగా, ఆల్రెడీ మీ లైఫ్లో జరిగిపోయినట్టు యూనివర్స్కి ఇన్ అడ్వాన్సే లైక్ గ్రాటిట్యూడ్తో ఉండాలి. లైక్ ఐఎమ్ సో హ్యాపీ నౌ, ఐ రిలీజ్ ఆల్ మై ఫినాన్షియల్ బర్డన్స్, నాకు ఇప్పుడు ఫినాన్షియల్ బర్డెన్ ఏమీ లేదు, ఐఎమ్ సో హ్యాపీ నౌ, ఐఎమ్ ఫినాన్షియల్లీ ఫ్రీడమ్. ఆల్రెడీ రిసీవ్ అయిపోయిన తర్వాత మీ ఎనర్జీ లెవెల్స్, మీ పాజిటివ్ లెవెల్స్ ఎలా ఉంటాయో అలా రిసీవ్ అవ్వకముందే ప్రెజెంట్ టెన్స్లో అయితే థాట్స్ ఉండాలి, అండ్ యూనివర్స్ కూడా అదే ఎమోషన్తో అయితే యూనివర్స్కి గ్రాటిట్యూడ్ అనేది చూపించాలి. సో ఇలాంటి మైండ్ సెట్తో ఉంటే కన్ఫామ్గా లా ఆఫ్ అట్రాక్షన్ అనేది వర్క్ అవుతుంది. అర్థమైంది కదా, లా ఆఫ్ అట్రాక్షన్లో 3 స్టెప్స్ ఉంటాయి: ఆస్క్, బిలీవ్ అండ్ రిసీవ్. 3 స్టెప్స్ ఫాలో అవ్వండి, మీ థాట్స్, మీ ఎమోషన్స్ని రియాలిటీలోకి తెచ్చుకోండి. అదే ప్రాసెస్లో నేను కూడా నా డ్రీమ్ జాబ్ని అయితే అట్రాక్ట్ చేసుకున్నాను. డ్రీమ్ జాబే కాదు, కొలీగ్స్, లవ్ లైఫ్, హౌస్, ఇవన్నీ కూడా లా ఆఫ్ అట్రాక్షన్తో అయితే నేను అట్రాక్ట్ చేసుకోగలిగాను. మీరు కూడా ఇన్ డీటెయిల్గా మేనిఫెస్టేషన్ ఎలా చేయాలి, టెక్నిక్స్ ఏముంటాయి, మిస్టేక్స్ ఎక్కడ జరుగుతాయి, అండ్ ఆ మిస్టేక్స్ జరగకుండా ఆ 7 స్టెప్స్ ఫాలో అయ్యి మేనిఫెస్టేషన్ ఎలా చేయాలి, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు క్లియర్గా వీడియోస్ రాబోతున్నాయి. సో మీరు ఇవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ చాందిని కనెక్ట్స్. ఆల్సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలానే నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ సో గ్రేట్ఫుల్. అలానే సపోర్ట్ చేస్తూ ఉండండి, అండ్ ఇప్పటి నుంచి రెగ్యులర్గా అయితే వీడియోస్ రాబోతున్నాయి. థ్యాంక్ యూ.